అందరికీ హ్యాపీ ఉగాది. ఈ కొత్త సంవత్సరం మనందరికీ చాలా మంచిది అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. మా విశ్రుతికి కూడా అందరూ బ్లెస్ చేయండి. వాడెప్పుడు బాగుండాలని. అండ్ మా ఇంట్లో అయితే మమ్మీ మార్నింగే పూజ చేసేసారు. ఇంకా మేము ఇక్కడి నుండి అంటే ఇంటి నుండి గుడికైతే వెళ్తున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం అమ్మ అంత మంచిది అవ్వాలని దేవుడికి ప్రసాదం చేసుకొని వెళ్ళి చీర పెట్టి ఒడి నింపుతారనమాట. ఇక్కడ నాకు తెలిసి ఒక 15-20 ఇయర్స్ నుంచి అయితే మేము రెగ్యులర్గా వస్తున్నాము. ఫస్ట్ ఇక్కడైతే గుడి ఉన్నింది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, గుడి ఉన్నింది. చాలా పవర్ఫుల్ ఉంది ఇక్కడైతే దేవుడు. గుడి డెమాలిష్ చేసినా కూడా ఆ చెట్టును, అంటే అమ్మవారు ఏమున్నారు కదా, దాన్ని మాత్రం తీయడానికి అసలు వదలలేదంట వాళ్ళని. అంత పవర్ఫుల్, అంత మంచిది అవుతుంది ఇక్కడ ఏదైనా అనుకుంటే. ఈసారి నేను మా వదిన ఇద్దరు కలిసి అయితే అమ్మవారికి చీర అయితే కట్టిస్తున్నాము. మాకైతే ఈ పండుగ చాలా స్పెషల్ అండ్ చాలా బాగా అయితే మేము చేసుకున్నాము. అమ్మ అయితే ఇంట్లో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసారు. మాకు పండగ అంటే స్పెషల్లీ హోళిగే, అంటే ఒబ్బట్టు లేకుండా మాకు పండగ అస్సలు జరగదు. వీటితో పాటు ఇంకా నార్మల్గా అందరూ చేసే స్పెషల్స్ మేము కూడా చేసుకున్నాము. ఇంకా అంతకు మించి స్పెషల్గా మేము కూడా ఏం చేసుకోలేదు. ఏదైతే ఏముంది, మా డే అయితే ఇలా ఫుల్ హ్యాపీగా అయితే గడిచింది. మేమైతే చాలా హ్యాపీ. పండగనైతే చాలా బాగా జరుపుకున్నాము. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉగాది. మీకు గనక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.